నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్లో ఉన్నాం. ప్రచార శైలి ఆలేరులో మొత్తం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు, అట్లాగే బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా అభ్యర్థులను నిలబెట్టిరు. దాంట్లో భాగంగా మనం వెళ్తున్న క్రమంలో 5వ వార్డులో చింతకింది మురళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ప్రచార శైలి ఉంది. మనం ఇక్కడ చూడవచ్చు. మనం ఇక్కడ ఈ ప్రచారంలో 3 మాజీ సర్పంచులు ఉన్నారు. ఒకటి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి చింతకింది మురళి, గతంలో సిపిఎం నుండి ఎన్నికై ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆకవరం మోహన్ రావు, అట్లాగే కందగట్ల నిర్మల నరేందర్. 3 సర్పంచులు ఇప్పుడు ఒక్కటై ఈ 5వ వార్డులో తిరుగుతున్నారు. అంటే ఇది గెలుపుకు నాందిగా మనం చూడొచ్చు. అంటే ఇప్పటికే చింతకింది మురళి గెలిచిండు అనేటువంటి ఫీలింగ్లో ఇక్కడ ప్రజలు ఉన్నారు. అయితే ఇక్కడ జనాభా మొత్తం మీద పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా ఎక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్ నుండి గౌడ కమ్యూనిటీ, అట్లాగే బీజేపీ నుండి పద్మశాలి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుండి పద్మశాలి. మొత్తం మీద పద్మశాలి ఓటర్లే ఎక్కువ ఇక్కడ ప్రభావితం చేసేటువంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. ఒక్కసారి మనం మాట్లాడదాం, చింతకింది మురళితో మాట్లాడదాం. ఆయన ఏం చేశాడు, గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంపీటీసీగా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. అట్లాగే మొన్న రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్యే దగ్గరికి పోయి, అట్లాగే మంత్రి దగ్గరికి పోయి, తుమ్మల నాగేశ్వర దగ్గరికి పోయి ఆ లోన్లు మాఫీ కావడంలో ప్రధాన భూమిక పోషించారు. రాష్ట్రంలోనే మొదటిగా ఆలేరులోనే ఆ అప్పు అంతా కూడా రికవరీ, అంటే లోన్లో మళ్ళీ వచ్చేసినాయి, అందరికి కూడా చెక్కులు వాళ్ళ అకౌంట్లో పడినాయి. ఇదంతా కూడా చింతకింది మురళికి సంబంధించే ఘనత రాష్ట్ర వ్యాప్తంగా దక్కుతుంది అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. మొదటిగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, ఇక్కడ మీరు పోటీ చేస్తున్నారు కదా, ఈ వార్డుకు సంబంధించినటువంటి మొత్తం జనాభా ఎంత ఉంది, ఓటర్లు ఎంతమంది ఉన్నారు? నేను చింతకింది మురళి ఆలేరులో 5వ వార్డు మున్సిపాలిటీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క 5వ వార్డులో 1153 ఓట్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో 5వ వార్డు ముఖ్యంగా క్రాంతి నగర్, ఎవరెస్ట్ స్కూల్ లైన్, రామకృష్ణ స్కూల్ లైన్, మెయిన్ బజారు, ఇవన్నీ వర్గాలకు సంబంధించిన 1153 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా పద్మశాలితో పాటు అన్ని కులాలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా పద్మశాలిలో చేనేత వృత్తి నమ్మకం చాలామంది జీవిస్తున్నారు. ఆ జీవించే క్రమంలో ప్రభుత్వ పథకాల వాళ్ళకు ఉన్నట్టయితే ఈ యొక్క వృత్తి మనుగడ ఉంటుంది. ఈ వృత్తి మనుగడ కోసం మరి అనేక పర్యాలు మనం ఎన్నో శ్రమించడం, కొత్త తరంలో ఈ వృత్తిలోకి వస్తలేదు. కానీ ఉన్న వాళ్ళని కూడా కాపాడాలనే ఉద్దేశంతో మరి ఉన్నాం. ఈ సందర్భంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బీర్లాయలే గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆలేరులో అనేక అభివృద్ధి పనులు చేయడానికి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పి అన్నాడు. నువ్వు గెలిచిన తర్వాత ఆలేరులో అన్ని రంగాల అభివృద్ధి చేపిస్తా. అదేవిధంగా ముఖ్యంగా క్రాంతినాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యను పరిష్కారం చేస్తా అని చెప్పి మాటిచ్చుండు. అదేవిధంగా ముఖ్యంగా క్రాంతిలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ సమస్యలు చాలా పెండింగ్ ఉన్నాయి, చాలా కాలం పెండింగ్ ఉన్నాయి. ఎన్ని రోడ్లలో ప్రధానంగా సీసీ రోడ్ల సమస్య ఉంది, ఎన్ని వార్డులలో? ముఖ్యంగా సీసీ రోడ్లు క్రాంతినగర్ కానీ, ఇక్కడ కానీ ఎవరెస్ట్ స్కూల్ కానీ, రామకృష్ణ స్కూల్ కానీ కానీ ఇవన్నీ సీసీ రోడ్లు. ఇవన్నీ డ్రైనేజీలతో పాటు సీసీ రోడ్లు కూడా వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెంటనే ప్రారంభిస్తాము. ఆల్రెడీ నిధులు వచ్చింది. ఎమ్మెల్యే గారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చి రెడీ ఉన్నది. ఆ ఫండ్ ద్వారా వెంటనే పనులు చేపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇట్లా ఇక్కడ చేనేత కార్మికులకు సంబంధించి పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ రుణమాఫీలో మీరు ప్రధాన కీలక భూమిక వహించారు. ఒకసారి దాని గురించి అసలు ఏం చేసిరు, ఎట్లా మాఫీ అయింది? గతంలో 2017 నుంచి 31/3/2020 వరకు ప్రభుత్వం మాఫీ ప్రకటించింది. మాఫీ ప్రకటించిన కొంతకాలం డిస్టర్బెన్స్ ఉంది. ఒక 6 నెలలు సంవత్సరం దాకా డిస్టర్బెన్స్ ఉండే. మరి ఇట్లా డిస్టర్బెన్స్ అవుతుంది, అంతా సఫరింగ్ అవుతుంది. పోచంపల్లి చేనేత, అదే చౌటుపల్లి, అన్ని ప్రాంతాల నుంచి చాలా చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సందర్భంలో మరి మన ఎమ్మెల్యే గారిని పట్టుకొని, అన్న మనకు రుణమాఫీ కావాలి, చేనేత కార్మికుల పరిస్థితి బాగాలేదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి వెంటనే రుణమాఫీ చేసినట్టయితేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళను కోరడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యేగా స్పందించి వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి తీసుకుపోయిన వెంటనే ప్రకటించిన అదే రోజు వెంటనే ఈ యొక్క ఆలేరు వరకే మేము అనుకున్నాము. ఆలేరుగా జిల్లా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పెన్నుపోటుతో అదే రోజు మాఫీ అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసి తెల్లారి మనకు ఆర్డర్స్ వెంటనే ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ద్వారా చెక్కు రిలీజ్ చేయడం జరిగింది. బ్యాంకులు వేసినాం, బ్యాంకుల నుంచి అందరూ రాకుండా డబ్బులు పడ్డాయి. ఒక్కొక్కరికి 50,000, 1,00,000 ఇట్లా పడ్డాయి. ఇంకా కొంతమందికి లోన్ కావాల్సినవి ఉన్నాయి. ఇంకా 50 మంది శాంక్షన్ అయి ఉన్నాయి. 2 లక్షలు శాంక్షన్ అయినాయి. వాళ్ళకు కూడా ఈ ఎన్నికల తర్వాత వాళ్ళు కూడా 50 మందికి 2 లక్షల చొప్పున వాళ్ళు కూడా ఇప్పించడం జరుగుతుంది. వృత్తికి చేనేత వర్కింగ్ క్యాపిటల్ అవసరం కాబట్టి ఆ యొక్క వర్కింగ్ క్యాపిటల్ ద్వారా చేనేత వృత్తి అభివృద్ధి చెందడానికి కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు
ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, గతంలో ఎన్ని ఇచ్చారు ఇక్కడ, మళ్ళీ మీరు గెలిస్తే ఎన్ని తీసుకురావడానికి అవకాశం ఉంది? గత మొన్న ఈ మధ్యకాలం ఇళ్ళ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఆలేరు దృష్టి పెట్టి 200 ఇళ్ళు మంజూరు చేయించుండు. ఇక్కడ ఈ వార్డుకు 30 ఇళ్ళు వచ్చినాయి. ఇంకా 30 కాదు, నువ్వు గెలిచిన తర్వాత 30 60 ఇస్తే నేను అన్న చేనేత కార్మికుల పరిస్థితి బాగా ఇక్కడ నిరుపేదలను చేనేత కార్మికులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలు అందరి కోసం 30 ఇళ్ళు సరిపోవన్న, మాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే అన్న సరే నీకు స్పెషల్గా ఆలయాల క్రాంతిలో స్పెషల్ పరిస్థితి తీసుకొని 5వ వాళ్ళు ప్రత్యేకంగా నీకు డబుల్ ఇస్తా అని చెప్పి మనకు హామీ ఇచ్చిండు. హామీ ప్రకారంగా ముందు రావుతున్నావు, నువ్వు పేర్లు నోట్ చేసుకో, నువ్వు వెంటనే వాళ్ళకు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి వెంటనే ఇల్లు మంజూరు ఇప్పిద్దామని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎమ్మెల్యే గారి సహకారం ఎట్లుంది? మీ ప్రచారానికి ఎమ్మెల్యే గారు ఏమైనా వస్తున్నారా? అనే సహకారం ఎట్లా ఉంది? ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం ఉన్నది. రేపు ఆలేరులో క్రాంతిలో ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏరియా పర్యటిస్తాడు. ఓకే, మొత్తం మీరు ప్రచారం చేస్తున్న క్రమంలో ఆ ఓటర్లు ఎట్లా ఆశీర్వదిస్తున్నారు? మిమ్మల్ని గెలిపిస్తామంటున్నారా? అసలు ఏమంటున్నారు? మీ పని అంటే పెన్ను పేపర్ పట్టుకొని ఇంట్లో ఏ సమస్య ఉన్నా మీరు వాలిపోతారు అనేటువంటిది అందరిలో ఉంది. సో ఏమంటున్నారు ఓటర్లు? గతంలో మనం ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పుడు కూడా కొంతమంది తప్పుడు ఆరోపణ చేసి వాళ్ళు ఓడించే సందర్భంలో ఇప్పుడు కూడా లేనిపోని తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. కొందరికి అలవాటుగా మారింది. వాళ్ళు ఒక పని చేయరు, చేసిన వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు తప్ప వాళ్ళు ఒక్క తప్పు పని చేయలేదు, ఒక అవినీతి పని చేయలేదు. కావాలని డిస్టర్బ్ చేసి ఇప్పుడు కూడా ఒక ఇండిపెండెంట్ పెట్టి డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఉన్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ప్రకారంగా వాళ్ళు మళ్ళీ ఇదే విధంగా వీళ్ళని విభజించి పాలించాలి, ఓడించాలనే ప్రయత్నంతో ఉన్నారు. కానీ జనం పూర్తి మెచ్చురు. పదవి ఉన్నా లేకుండా పబ్లిక్లో తిరుగుతాము, పబ్లిక్లో వాళ్ళతో మమేకం ఉన్నాం, ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందజేస్తాం కాబట్టి తప్పనిసరి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీతో సంతోషంగా ఉండి వాళ్ళతోటి మమేకమై వాళ్ళతో ప్రచారం చేసుకుంటా నేనున్నా. చివరిగా మీరు ఈ ఓటర్లకు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? ఈరోజు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల కోసం ముఖ్యంగా చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నా. అట్లాగే ఇక్కడ మాజీ సర్పంచ్ కందగట్ల నిర్మల నరేందర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉంది మురళి గారికి సహకారం, ఎట్లా ఉంది గెలుపోవటం మీద ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్కారం. నమస్తే. ఓకే, ఎట్లా ఉంది ప్రచారం మీరు చేస్తున్న క్రమంలో? మురళి గారు గెలుపుకోవటం ఎట్లా ఉన్నాయి? చింతకింది మురళి గారి గెలుపు కంపల్సరీ గెలుస్తుండు. ఎందుకంటే చేనేత కార్మికులు చాలామంది ఇక్కడ 470 ఓట్ల దాకా ఉన్నాయి. ఇంకొకటి వేరే వాళ్ళు కూడా మనకు గెలుపుకు సహకరిస్తారు కాబట్టి కంపల్సరీ చింతకింది మురళి గారు గెలుస్తారు. అట్లాగే ఇక్కడ మాజీ సర్పంచ్గా పనిచేసినటువంటి ఆకవరం మోహన్ రావు ఉన్నాడు. ఒక 5వ వార్డే కాదు, ఆలేరులో ఉండేటువంటి అన్ని వార్డులను తన భుజం మీద వేసుకొని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని వార్డులు తిరుగుతున్నాడు. ఇప్పుడు 5వ వార్డులో మురళి గెలుపు కోసం వచ్చాడు. ఒకసారి అడుగుదాం. అన్న నమస్కారం. నమస్తే శంకర్ భాయ్. ఎట్లా ఉంది ప్రచారం? అంటే ఆలేరు మొత్తం ఎట్లా ఉంది, ఈ 5వ వార్డు ఎట్లా ఉంది? 5వ వార్డుకి వచ్చేవరకే ప్రజల మనిషిగా గుర్తిస్తున్నారు మురళి గారిని. ఎన్నికలప్పుడే వచ్చే జెండాలు అవి 5 ఏళ్ళకోసారి జాతరలు జరిగినట్టు జాతరలకు వచ్చేపోయే వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. నిరంతరము ప్రజల మనిషిగా ఉన్నాడు. ఎలాంటి వ్యాపారాలు లేవు, ఏం లేవు, ప్రజలకు పనిచేయాలనే స్థితితోటే ఉన్నాడు. అది రుజువు అవుతుంది. 11వ తారీఖు నాడు ఓట్లు అయినాక 13వ తారీఖు నాడు రిజల్ట్ చూస్తారు. మెజార్టీ అనేది అందరూ ఏమంటారంటే ఓడిపోతున్నట్టు. ఓడిపోవడం అనేది కాదు, మెజార్టీ అన్ని వార్డుల కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చే వార్డుగా నేను 12 వార్డులు తిరిగిన కాబట్టి ఇదే ఎక్కువ మెజార్టీ వచ్చే ఆలోచనలో ఉన్న జనం అట్లున్నారు. పనుని కాపాడుకుంటారు తప్ప పనికి ఎన్నికల రోజు వచ్చేవాడిని మాత్రం ఎన్నడూ కాపాడుకోరు. అదేవిధంగా బీర్లయ్య గారు గత ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే గారు అండర్ పాస్ దాన్ని కాలయాపన చేసి దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆలేరులో అన్ని వార్డులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. అది ఈ ఎన్నికలైన తర్వాత అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఆయన కృతజ్ఞతతో ఉన్నాడు. వారి ఈ రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు వచ్చాయి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. ఇందిరమ్మ ఇండ్లతోటి ఒక వడ్లాయనే, ఒక బిట్కబట్టి కార్మికుడు, మేస్త్రి అందరి కుటుంబాల బతికి కూడా ఆర్థికంగా డెవలప్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ ఓట్లాయాలని ఆలోచన ఉన్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్లతోటి ఇందరికి పని కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని వాళ్ళలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వ్యక్తులందరూ ఆ కులవృత్తి వాళ్ళందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఆలేరు అభివృద్ధిని కాంక్షిస్తున్న ఐలే గారి నాయకత్వంలో ఖచ్చితంగా 12కు 12 ఆలేరులో మున్సిపాలిటీ కైవసం చేసుకోబోతుంది. అందులో భాగంగా అత్యధిక మెజార్టీ మురళికి వేయాలనే ఆలోచనలో మురళి ఎప్పుడు నిరంతరం ప్రజలను పట్టుకొని ఉంటాడు. అదేవిధంగా రెండో కమ్యూనిటీ అంటే అదే కమ్యూనిటీకి చెందిన నరేందర్ కూడా పూర్తి భుజాన్ని వేసుకొని పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా 100% ఈ 5వ వార్డు మురళి గెలుపుకు అందరూ నిర్ణయం చేసుకుని గెలిపిస్తారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా పనిచేస్తూనే గెలిపించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఓటర్ మహాశయులకు అందరికీ. గెలిచిన తర్వాత అంటే మురళి గెలిచిన తర్వాత మీతో ఎమ్మెల్యే చనువుగా ఎక్కువ ఉంటారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. అయితే మురళి గారు గెలిచిన తర్వాత మీరు ఈ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డులు ఆల్రెడీ వచ్చినాయి, కొంతమంది రాని వాళ్ళకు, అట్లాగే పెన్షన్స్ రాక చాలామంది బీడీ కార్మికులంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్గా ఏమన్నా మీరు దీని మీద కేర్
తీసుకునే అవకాశం ఉంది? ఆ విషయంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితో ఉన్నాడు, పనిచేయాలని ఆలోచన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మురళి గారు, నేను, నరేందర్ ముగ్గురం కలిసి ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టేసి 5వ వార్డు సమస్యల పరిష్కారం కోసం 100% సాయశక్తులు కృషి చేస్తాం. సమస్యలు అనేటివి ఉండకుండా చేస్తాం. ముళ్ళని గెలిపిస్తా, చేగుర్తు గెలిపిస్తా ముళ్ళని గెలిపిస్తా. అందరికీ నమస్కారం. నా పేరు గీత, చింతకింది గీత. మురళిబాబాయ్ నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. అప్పటి నుంచి మురళిబాబాయ్ నాకు తెలుసు. అందరికీ అంతే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఏ అవసరాలు ఉన్నా తనని కాదని ఎవరైతే వెళ్ళరు. అన్ని విధాలుగా తను మాకు సాయం చేశారు కాబట్టి మేము మురళిబాబాయ్ని గెలిపిస్తామని నమ్మకంతో అందరిని కలిసి ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నాం. ఎదుటోళ్ళు డబ్బులు పట్టుకొని వస్తారు, ఆయన పేద, ఆయన డబ్బులు లేవు, మరి ఎట్లా? మేము డబ్బుల కోసం ఆశపడట్లేదు. మాకు ఇప్పుడు డబ్బులు తీసుకున్నంత మాత్రం వాళ్ళు చేస్తారని మాకు గ్యారెంటీ లేదు. మేము తీసుకోకుండా నిజాయితీగా ఉండి మేము మురళిబాబాయ్ని గెలిపిస్తామని అందరూ సపోర్ట్గా నిలబడతాం. మాకు పనులు కావాలి, డబ్బుతో ముఖ్యం కాదు. మాకు పనులు కావాలి. ఆ డబ్బులు అంటే ఎన్ని రోజులు ఉంటాయి మాకు అంతే. సార్ అందరికీ నమస్తే. మాకు ఎమ్మెల్యే గారు సహాయం చేస్తుడు. మాకు ఇంకా సీసీ రోడ్లు కావాలి. మాకు ఏంటంటే మురళిని గెలిపించుకుంటే మాకు అన్ని పనులు కూడా అవుతాయి. అందుకే మేము మురళిని గెలిపించుకుంటాము. అన్నీ మాకు 5వ వార్డులో సీసీ రోడ్లు కావాలి, డ్రైనేజీలు కావాలి. ఇంత ముందుకు మాకు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కొంతమందికి ఇచ్చారు. ఇంకా కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఐలన్నని కోరుకుంటున్నాం. అంతే. నాకు కూడా వచ్చింది, పూర్తి అయింది కూడా. నేను ఇంకా వచ్చే నెలలో ఇళ్ళలోకి పోతున్నా. ఎమ్మెల్యే పిలుస్తున్నా మరి నెలకు? పిలుస్తా సార్. మీ కొత్త కౌన్సిలర్ని ఎమ్మెల్యేను పిలుస్తా సార్. అదే మా ఇల్లు, ఎదురుగా కనవలేదే మా ఇల్లు.